ఇది మీ ప్రాజెక్ట్ ఇది. సో వర్కింగ్ మీకు యూట్యూబ్లో చూసిన వీడియో వర్కింగ్ ఏదైతే ఉందో సేమ్, బట్ వన్స్ అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది. సో ఫింగర్ ప్రింట్ మాడ్యూల్, దీని నెంబర్ వచ్చి R307, సీరియల్ కమ్యూనికేషన్తో కమ్యూనికేట్ అవుతుంది. సో 4 వైర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా 2 వైర్స్ ఉంటాయి. సో ఇవేమి మీరు దేనికి కనెక్షన్ చేయక్కర్లేదు. 2 వైర్స్ వచ్చి 5 voltsకి వెళ్తాయి, 2 వైర్స్ TX అండ్ RX అనమాట, అవి పీకోకి వెళ్తాయి. అండ్ RFID, ఇది కూడా డేటాని సీరియల్లోనే ట్రాన్స్మిట్ చేస్తుంది. సో 12 volts ఇస్తాము, దెన్ సీరియల్లో ట్రాన్స్మిట్ చేసి వైర్ని రిసీవర్కి ఇస్తాం. అండ్ ఈ రెండు కూడా సీరియల్ కమ్యూనికేషన్తో కమ్యూనికేట్ అవుతాయి. సో పీకో 2 సీరియల్ పోర్ట్స్ ఉంటాయి, ఒక సీరియల్ పోర్ట్ దీనికి, ఇంకో సీరియల్ పోర్ట్ దీనికి, అండ్ రిలే. సో ఇది మనకి వెహికల్ అన్నట్టు. ఇది కెపాసిటర్ అనమాట. ఈ కెపాసిటర్ దేనికంటే ఏదైనా మోటార్ రొటేట్ అవుతున్నప్పుడు బ్యాక్ EMF అండ్ హై నాయిస్ జనరేట్ అవుతుంది. ఆ నాయిస్ని ఎలిమినేట్ చేయడానికి మీరు ఎక్స్ట్రా అడిగిన LED ఇది. అండ్ స్విచ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇగ్నిషన్ కీ అనమాట. ఇది రాస్బెర్రీ పై పీకో, ఇదంతా దాని పవర్ సప్లై బోర్డు. ఆ బోర్డులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే ఈ రెండు కూడా 7805 రెగ్యులేటర్స్. సో 2 ప్యారలల్లో ఇస్తాం, ఎందుకంటే కరెంట్ ఎక్కువ కావాలి. సో 2 ప్యారల్లో వేసినప్పుడు కరెంట్ పెరుగుతుంది. ఈ వైట్ కలర్లో ఉంది హీట్ సింక్, కావాలంటే రెండింటికి వేయచ్చు, జనరల్గా ఒక దానికి వేస్తే సరిపోదు. అండ్ ఇవన్నీ కెపాసిటర్స్ అనమాట. సో ఇన్పుట్ పవర్ ఇచ్చినప్పుడు నాయిస్ జనరేట్ అవుతుంది. ఆ నాయిస్ ఇన్పుట్లో హై నాయిస్, సో బిగ్ కెపాసిటర్, అవుట్పుట్లో లో నాయిస్, సో స్మాల్ కెపాసిటర్స్. ఇది 16/2 LCD బజర్. సో మీకు ఆపరేషన్ వర్కింగ్ వచ్చి ఇనీషియల్గా కనెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ మన ఫింగర్స్ని స్టోర్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే పవర్ పెట్టిన వెంటనే ఈ బటన్, ఎన్రోల్ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని అప్పుడు ఫింగర్ పెట్టాలి. పెడితే ఎన్రోల్ అవుతుంది. ఎన్రోల్ నథింగ్ బట్ స్టోరింగ్ అనమాట. ఎన్ని ఫింగర్స్ అన్న స్టోర్ చేయొచ్చు, బట్ జనరల్గా 3 to 4 వరకు చెక్ చేసుకోండి. సో స్టోర్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసిన స్టోర్ అయ్యి ఉంటాయి. సో నెక్స్ట్ ఫింగర్ పెట్టిన తర్వాత మీకు 2 కార్డ్స్ ఇస్తాం, RFID కార్డ్స్. ఓకే, ఒక కార్డ్ ఇన్వాలిడ్, ఒకటి వ్యాలిడ్. ఇగ్నిషన్కి ఆన్ చేసి కార్డ్ స్వైప్ చేస్తే దెన్ ఫింగర్ ప్రింట్ ఇది పెట్టినప్పుడు అన్నీ యాక్సెస్ అయితే దెన్ మోటార్ రొటేట్ అవుతుంది. దెన్ అప్పుడు మీరు ఇగ్నిషన్కి ఆఫ్ చేసినా ఆఫ్ అవుతుంది. అంటే మనం బైక్ స్టార్ట్ చేసేటప్పుడు అడిషనల్గా RFID కార్డ్ అంటే లైసెన్స్ ప్లేట్ అండ్ థంబ్, ఈ 2 యాక్సెస్ ఉంటేనే వెహికల్ యాక్సెస్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్. ఫస్ట్ అడాప్టర్ పవర్ ఇక్కడ పెట్టాలన్నమాట. అడాప్టర్ పెట్టాలి, 12 volts అడాప్టర్. టైటిల్ వస్తుంది, నేను ఫస్టే పెట్టాను. ఇక్కడ పెట్టి మనం ఎన్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. దగ్గరికి పెట్టి సో ఎన్రోల్ అని వస్తుంది కదా, ఎన్రోలింగ్. సో మనం ప్రాపర్గా పెట్టాలి. నా ఎన్రోల్ ID 0 వచ్చింది. అండ్ ఇగ్నిషన్ కీ ఆఫ్, ఒక సైడ్ ఉంటే ఆఫ్ ఉంటుంది. ఇది నేను రొటేట్ చేస్తున్నాను ఆన్ అని. అండ్ ఫింగర్ కూడా పెట్టాలి. సో ఫింగర్ పెట్టాను, దగ్గరికి ఇగ్నిషన్కి రొటేట్ చేస్తాను. సో దెన్ స్వైప్ లైసెన్స్ కార్డ్ అని వచ్చింది. దెన్ కార్డ్ స్వైప్ చేస్తాను. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత ఐడెంటిఫైయింగ్ ఫింగర్, ఆల్రెడీ నేను ఫింగర్ పెట్టి ఉంచాను. సో ఎవ్రీథింగ్ బాగుంది కాబట్టి దెన్ మోటార్ రొటేట్ అవుతుంది అండ్ LED ఇండికేషన్ కూడా వస్తుంది. దెన్ ఈ టైంలో కనుక ఇగ్నిషన్ ఆఫ్ చేస్తే వెహికల్ ఆఫ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ మీకు వీడియోలో ఉన్న వర్కింగ్ ఇది.